తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు మోదీని ఆహ్వానిద్దాం. వివిధ శాఖల కేంద్ర మంత్రులను కూడా మాట్లాడే వక్తల పేర్లు సిద్ధం చేయండి. మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు సమీక్ష. మారుతున్న నే రెండో సమీక్ష. మారుతున్న నేరాలకు తీరుకు అనుగుణంగా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ఐఏఎస్ ప్రొఫెషనల్‌లకు సీఎం దిశానిర్దేశం. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిజంగా వాస్తవానికి అది గ్లోబల్ అది మాట్లాడుకుంటే సింపుల్‌గా చెప్పాలంటే పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ఒక సమావేశం అంటారు. ఇది ఒక వివిధ దేశాల నుంచి దాదాపు మనం ఇన్విటేషన్ ఇస్తాం అనేక మంది కంపెనీలకు, అనేక మంది ఇన్వెస్టర్స్‌కు. వాళ్ళంతా ఇక్కడొస్తారు. వాళ్ళకు అకామిడేషన్ ఎవ్రీథింగ్ అంతా మనమే చూసుకుంటాం గెస్టులుగా. ఎందుకంటే ఈ నేలన ఈ రాష్ట్రాన పెట్టుబడి వచ్చే వాళ్ళని మనం గౌరవించాలి కాబట్టి అతిథి మర్యాదలన్నీ కూడా ఉంటాయి. అదే స్థాయిలో ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అయితే ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో పెట్టడం ద్వారా రాబోయే రోజుల్లో ఒక హైదరాబాద్ అనుకుని ఉన్న మరొక నగరాన్ని కూడా తీసుకురాబోతున్నాం అని ప్రధానంగా చెప్పే ఉద్దేశమేతో ఈ సమ్మిట్ అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక 15, 20 ఏళ్ల కింద సైబరాబాద్ అనే నగరం లేదు. కానీ వాళ్ళ సైబరాబాద్ అనే నగరం హైదరాబాద్ కన్నా ఎక్కువగా ధీటుగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ డెవలప్ అయ్యి ఆకాశ అరణ్యాలు అక్కడ మనకు కనపడుతున్నాయి. 40, 50 అంతస్తుల టవర్స్ కూడా ఇవాళ సైబరాబాద్లో వచ్చిన పరిస్థితి. రేపు ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు 40, 50 వచ్చినాయి కదా, ఫ్యూచర్ సిటీలో 100 వచ్చినా ఆశ్చర్యపడవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే రాబోయే ఒక 15 నుంచి 20 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కాబోతా ఉంది. అక్కడికి వేగంగా రోడ్డుతో పాటు మెట్రో కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సదస్సు ద్వారా ఆ ఏరియాను ఫ్యూచర్ సిటీ దాదాపు అప్ టు కల్వకుర్తి వరకు, ఇక్కడ తుక్కుగూడ నుంచి కల్వకుర్తి వరకు ఒక హాట్ కేక్గా రాబోయే ఒక 15 నుంచి 20 ఏళ్లలో కాబోతా ఉంది. ఒక 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో విపరీతంగా కన్స్ట్రక్షన్స్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే తెలంగాణలో ఉన్న ఇప్పుడు రేవంత్ సర్కారు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తూ ఉంది. ఈ సమ్మిట్కు దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానిద్దామని తెలంగాణ ప్రభుత్వం భావించడం చాలా శుభపరిణామం. రాజకీయాలన్నీ పక్కకు పెట్టి అధికారంలో ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అధికారం ద్వారా వచ్చిన ప్రభుత్వం అయినప్పటికీ బీజేపీలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా అభివృద్ధి, డెవలప్మెంట్ ఇవే లక్ష్యంగా నరేంద్ర మోడీతో పాటు వివిధ కేంద్ర మంత్రులను కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కావచ్చు, రోడ్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఆహ్వానిద్దాం. ఎందుకు ఆహ్వానిస్తాం అనుకుంటుంది తెలుసా? కేంద్రం ప్రభుత్వం వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటే, నరేంద్ర మోడీ గారు పాల్గొంటే ఇంకా దానికి వాల్యూ పెరుగుతుంది, ఫేస్ వాల్యూ పెరుగుతుంది, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ మరింతగా అవుతాయి. నరేంద్ర మోడీ కూడా వివిధ దేశాల ప్రతినిధులు రండి పెట్టుబడి పెట్టండి మా దేశంలో అని ఆహ్వానిస్తారు. దాంతోపాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసానికి కేంద్ర ప్రభుత్వానికి మనం చూయించి అడగడానికి వీలుంటుంది. ఇగో ఇది మేము పెట్టబోతున్నాము, ఇది మేము చేయబోతున్నాం, మాకు రోడ్లకు సంబంధించి ఇన్ని నిధులు శాంక్షన్ చేయించండి, ఈ మెట్రోకి సంబంధించి ఇన్ని నిధులు శాంక్షన్ చేయండి, ఇలాంటి వాటన్నిటి కూడా తీసుకోవడానికి ఈజీ అవుతుంది ప్రభుత్వం విన్నవించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే పెద్ద ఎత్తున మనం కేంద్రానికి మన వాటా వెళ్తుంది, తిరిగి మనం రాబట్టుకోవడంలో విఫలమవుతున్నాం అన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుకోవడం చాలా శుభ పరిణామం. ఈ రాష్ట్ర అభివృద్ధికి మరింతగా దోహదం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి శషబెషలు అవసరం లేదు.